ఈరోజు మాలన మహాపాదయాత్రలో భాగంగా సిద్దిపేట నుండి మేము నిన్న బయలుదేరినాం. ఏదైతే హైవే రోడ్డు ఉంది, ఏంటి నెంబర్ 765 హైవే నెంబర్లో మొత్తం కూడా అంటే సిద్దిపేట నుంచి రామాయపేట వరకు చిట్టాపూర్ కావచ్చు, ధర్మారం కావచ్చు, పోతిరెడ్డిపేట కావచ్చు, నిజాంపేట కావచ్చు, నందిగామ, మోనాపూర్ ఈ విలేజ్లలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైవే రోడ్లో భాగంగా ఉన్నటువంటి ఎప్పటిచో గత పూర్వం నుండి ఉన్నటువంటి విగ్రహాలు తీసి పక్కా పెట్టేసి రోడ్డు నిర్మాణం తర్వాత పెడతామని చెప్పి హామీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దగ్గర హామీ తీసుకొని ఆ విగ్రహాలు పక్కా పెట్టడం జరిగింది. జనవరి 26 అయిపోయింది, ఏప్రిల్ 14 అయిపోయింది, మళ్ళీ డిసెంబర్ 6 వర్ధంతి వస్తుంది. ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్న పాపన ఏ హైవే అధికారులు పోవడం లేదు. ఇది నాకు ఈ పాదయాత్రలో గమనించినటువంటి పెద్ద తప్పిదం. ఇది నిజం కూడా సిగ్గనిపిస్తుంది. ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారిని కొనియాడుతుంది. ప్రపంచం మొత్తం వారి యొక్క పార్లమెంట్లలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు. కానీ మన దౌర్భాగ్యం అంటే ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశాన్ని ఏర్పాటు చేసి ఇంత లౌకిక రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాకు సంబంధం లేనట్టుగా పక్క పెట్టి ఇక్కడ డి గారు కావచ్చు, ఎస్సీ గారు కావచ్చు నిర్లక్ష్య ధోరణికి వ్యవహరించి ఏదైతే విగ్రహాలు పక్క పెట్టిలో తక్షణమే 10 రోజులలో విగ్రహాలు పెట్టాలి, పునఃప్రతిష్ఠించాలి. లేకపోతే మా భవిష్యత్ కార్యాచరణ చాలా భయంకరంగా ఉంటుంది. దళితుల చెలో ఈ 760 నెంబర్ రోడ్ హైవే పిలిపిస్తారు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ టు రామాయపేట టు సిద్దిపేటకు పిలిపించి ప్రతి గ్రామాల్లో దండోరేగిస్తాం. ఖచ్చితంగా దిష్టి బొమ్మలు కనబెడతాం. ఈ ప్రజాప్రతినిధి ఉన్న అధికారులది ప్రతి ఒక్కరిది రోడ్లో హైవే అధికారులు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం హైవే మొత్తం ఇబ్బంది చేస్తారని పిలిపిస్తాం. తక్షణమే అధికారులు దీన్ని పునఃప్రతిష్ఠ చేయాలి. నేషనల్ హైవేలో ఉన్న విగ్రహాలు పక్క పెట్టినట్టు, లేకపోతే మాత్రం పరిణామం తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించుకున్నాం. జై భీమ్. నేను పిల్లిస్తుదాకా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ మాలమాడు.